45 సంవత్సరాల నాకు ఇండస్ట్రీ అనుభవం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు మరి లాజిక్ ఎలాగా మిస్ అయ్యాడో మాకు అర్థం కావట్లేదు. విశాఖ జనానికి అసలు అర్థం కావట్లా. ఎందుకంటే ఇంత 45 సంవత్సరాలు నీకు అనుభవం ఉన్నప్పుడు ప్రభుత్వం నడిపేటట్టు ఏమిటి? ప్రభుత్వ రంగాన్ని నడపాలా. ప్రభుత్వ రంగం నడవలేదు అంటే పని చేయకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? తెల్ల ఏనుగులు ఇట్లాంటి పదాలన్నీ వాడడం అని అన్నటువంటిది అతని స్థాయికి తగ్గదు కాదు. ఒక నార్మల్లో ఒక రోడ్డు అంటు పోయేవాడు మాట్లాడినట్టుగా ఒక సీఎం బాధ్యతారహితంగా మాట్లాడడం అని అన్నటువంటిది చాలా సిగ్గుచేటు. ఇదే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి నేను మెసేజ్ పెట్టాను. 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెవైవల్ ప్యాకేజ్ కింద ఇచ్చే రూపాయన అప్పుల రూపాయన మొత్తాన్ని లాగేసుకున్నారు అన్నటువంటిది ఏదైతే మ్యాటర్ పెట్టారో అది వాస్తవమా కాదా అని నేను అడిగితే నువ్వు ఎంప్లాయీవా అని అడిగాడు. మెసేజ్ పెట్టాడు పల్లా శ్రీనివాసరావు. అందరు ఎమ్మెల్యేలకి పెట్టాను. అందరు ఎమ్మెల్యేలు ఎవడు మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మరి అంత తెలివి తక్కువగా నువ్వు ఎంప్లాయీవా నువ్వు అడుగుతున్నావు అని చెప్పేసానంటే ఎంప్లాయీ కాకపోతే మీరు చెప్పరా? ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను, సమాధానం ఏమిటని చెప్పానంటే ఒక ఫోటోతో కొటేషన్ పెట్టాడు. మళ్ళీ మెసేజ్ తిరిగి అది మీకే వర్తిస్తుందని మళ్ళీ నేను మెసేజ్ పెట్టాను. పెట్టిన తర్వాత మీకు అవన్నీ కూడా వివరాలు అవి తెలియవు, నా ఆఫీసరా వచ్చేలా ఉంటే నేను చెప్తాను అన్నాడు. పబ్లిక్గా రా, నువ్వు గాజువాక జంక్షన్లో రా, పబ్లిక్గా చర్చ పెట్టు, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారా అని చెప్తాను అన్న. దానికి తిరిగి సమాధానం మెసేజ్ అన్నది పెట్టలా. అంటే ఇదే పద్ధతి, ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అడిగేటప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ దమ్ము ఎందుకు లేదు అని తెలియదా? దాని పరిస్థితి ఎలా ఉందో. 8,000 రూపాయలు ఇచ్చి ఒక టన్ను ఒక్కటికి ఐరన్ ఓరు స్టీల్ ప్లాంట్ వాడు కొనుక్కున్నాడు. 1,000 రూపాయలకే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నావు. ఇచ్చేటప్పుడు ఎలా లాభాల్లో ఉంటుంది? అయినా లాభాల్లో ఉన్నటువంటి దాన్ని నష్టాల్లో రావడానికి కారణం అది. మీరు కేంద్ర ప్రభుత్వం పేకను నిలిపేస్తూ ఉంటే, ఊరేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే చేతులు కట్టేస్తుంది. ఇసుక రీచ్లన్నీ కూడా రెన్యువల్ చేయాల్సిన రెన్యువల్ చేయకపోతే, రేకులు ఇవ్వకపోతే, వ్యాగన్లు ఇవ్వకపోతే రవాణాకి ఎంత డెమరేజ్ అవుతుంది? నష్టాలకు కారణం ఎవరు? అంటే ఈ రోజున 7.3 మిలియన్ టన్స్కి ఎదిగింది అంటే ఎలా ఎదిగింది? వాళ్ళు పని చేయకపోతే ఉత్పత్తి అంత ఎక్కువ ఎలా వచ్చింది? కరోనా టైంలో అందరికీ కూడా ఊపిరి పోసింది ఆక్సిజన్ ఇచ్చే స్టీల్ ప్లాంటు. అప్పుడు ఈ మోడీ గారు, అప్పుడు ఈ యొక్క రాజకీయ నాయకులు శబాష్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అని అన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే ఏ విధంగా మాట్లాడతారా? అప్పుడు కానీ మీరు కానీ ఇదే మాట కానీ చంద్రబాబు నాయుడు కానీ పల్లా శ్రీనివాసరావు కానీ ఎమ్మెల్యేలు కానీ అన్నీ ఉంటే డిపాజిట్లు కూడా రాకుండా పోయి ఉండేవి. కానీ తీరా గెలిచిన తర్వాత, అత్యధిక మెజార్టీ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడే మాట ఇవ్వ. కేవలం మీరు మాట్లాడారంటే సిఐఏ సదస్సులో, పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రైవేటు వాళ్ళు గొప్పవాళ్ళు, పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులు వేస్ట్, ప్రభుత్వ రంగం వేస్ట్, అమ్మీ వచ్చు అని చెప్పేసి అని చెప్పడానిక? ఒక మంచి కుక్కని చంపాలనుకుంటే పిచ్చి కుక్క అని అనాలట. అలాగా ఒక మంచిది ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ స్టీల్ ఉత్పత్తి చేసేటట్టు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్, అలాంటిది అనేక అవార్డులు వచ్చాయి. అలాంటి దాన్ని మీరు వచ్చి ఈ రకంగా మెటీరియల్ ఇవ్వకుండా, దానికి ₹1 కూడా మెటీరియల్కి, బొగ్గుకి కానీ లేదా ఐరన్ ఓర్కి కానీ లేదా మ్యాంగనీస్ కానీ ఎటువంటి ₹1 కూడా చెల్లించకుండా అప్పులు ఇచ్చినట్టుగా, ప్యాకేజ్ ఇచ్చినట్టుగా 11,400 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అది అవునా కదా? నీకు దమ్ముంటే రా, గాజువాకలో చర్చ పెట్టు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ముంటే, ఈ పల్లా శ్రీనివాసరావు దమ్ముంటే, ఎమ్మెల్యేలు దమ్ముంటే మేము వస్తాం, వచ్చి అక్కడ చర్చ పెడదాం. ప్రజానీకం అంతా కూడా అక్కడ వస్తారు. అంతేగాని నువ్వు చాలా చీప్గా ఎలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే మాత్రం ఇప్పుడు ప్రతి పౌరుడు తిడుతున్నాడు మిమ్మల్ని. ఎవడో ఎమ్మెల్యే అన్నాడు అని అంటే వెధవ అని చెప్పేసి వదిలేస్తారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడేటంటే సిగ్గు ఉండాలి. ఈ విధంగా నువ్వు ఏమైనా నా మీద కేసు పెడతావా? పెట్టు.
దాని సమాధానం చెప్తాను నేను. అంచేత ఇలాంటి చౌకబారు రాజకీయాలు తెలుగుదేశం వాళ్ళు కూటమి. ఎవరయ్యా కేంద్రంలో ఉన్నది? మీ ఎన్డీఏ ప్రభుత్వం కదా, మోడీ కదా. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం మీ చంద్రబాబు నాయుడు కదా. ఆ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం కదా. సమర్థంగా మీకు చేత కాక స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగాన్ని నడపడం చేత కాలేదని మీరు చెప్పండి. ఈ ఫెయిల్యూర్స్ కాదు, మీరు మీ చేతకంతరం, మీ చేతకంతనాన్ని కార్మికులను నెట్టేస్తే ఎవరు అంత నమ్మేసేటటువంటి వాళ్ళు లేరు. ఏమనంటే పని చేయరు. అందుకని